హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతికి 2 అవర్స్ దూరంలో ఉన్న తలకోన వాటర్ ఫాల్స్కి వచ్చాం. నేచర్ లవర్స్కి, ట్రెక్కింగ్ లవర్స్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో మా జర్నీ ఎలా ఉందో చూద్దాం. మేము నైట్ ఒక కాటేజ్లో స్టే చేసాం. సో అక్కడ దగ్గరలో ఒక గ్లాస్తో కన్స్ట్రక్ట్ చేసిన కాటేజ్ ఉందంటే అది చూద్దామని వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం వెళ్తున్నాం వాటర్ ఫాల్ కి. ఏ వాటర్ ఫాల్ పేరు తెలియదా? తెలియదు. తలకోన. ఇంతకు ముందు వచ్చినావు కదా? అవును, వచ్చినా. ఈ కాటేజ్ మొత్తం గ్లాస్ తోటే ఉంది. మేబీ ఏదైనా ప్రోగ్రామ్స్ చేయడానికి అలా ఉండొచ్చు. गुंदू मिकी है ये, गुंदू मिकी है ये. హాయ్ కమ్. गाइस हेड भी देख गाइस. अच्छा गाइस, मंकी से हेड तारे. गाइस monkeys. उधर ताकर मंकी. Hey, shut. Mama. క్యూటీ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? చెప్పు. We are going to Talkana waterfall. క్యూటీ, లెట్స్ గో. Let's go. Come on. ఇదే హనక. లెట్స్ గో. Come on. और गोदम देखो रे, और गोदम देख थोड़ी सी. ममलका अपन ओडी तलकना वाटर फॉल एन जावे सिग्नल ना प्रॉब्लम सिग्नल कट. बैकग्राउंड वॉइस ऊपर है रोज कोनी बेटा. खुशी अपन कद जा रहे? ఎక్కడికి వెళ్తున్నా? వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ తలకోన. అల్లకోన కొని ఈ బోర్డు కాదు. వాటర్ ఫాల్కి వెళ్ళే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడ టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాం మేము. मम्मम खो, बिकु मम्मम खो.
ఇగో దారి Start. మధ్యలో దారిలో మధ్యలో దాంట్లో మాకు ఆకలేస్తుంది అందుకే మేము రామన్న హోటల్కి వచ్చి 2 వడాలు ఆర్డర్ ఇచ్చినాం. వెయిటింగ్ ఫర్ राम लम्मा राम लैया చేస్తున్నాం. राम लम्मा राम लन्नार होटल के नाकी राम लम्मा के రాములమ్మ హోటల్. ఇది తలకోన వాటర్ ఫాల్స్కి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి 1 to 1.5 కిలోమీటర్ వరకు కార్లో వెళ్ళాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకు మనం నడిచి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు చాలా జాలీగా నవ్వుకుంటూ వెళ్ళాం, కానీ చాలా డేంజరస్ వే, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గర వెళ్ళి ఏం చేస్తా? నెత్తి తడపాలి ఫస్ట్. తడిసి చెమట గారి వేడెక్కిపోయింది. మునుగుతావు ఇప్పుడు వాటర్లో? మునుగుడు తడి పోషమ్మ గుడి మొత్తం. ఇంకా మామీ నువ్వు స్విమ్మింగ్ చేస్తావా? దెబ్బకి 6 ప్యాక్ రావాలి. నీకు వస్తుందా స్విమ్మింగ్? రాదు. నాకు వస్తుంది. మామ నేర్పిస్తాడు ఇప్పుడు. డుక్కు అటే పోతావు, పోయినావు మునిగినావు అంటే అటే పోతావు. ఇది ఏమైనా స్విమ్మింగ్ పూల్? ఆ వాటర్ ఫాల్ దగ్గర స్విమ్మింగ్ అంటే ఏమై వీడియోనా? మామీ చెమటలు లేదు. నేను కష్టపడి బ్యాగ్ ఎత్తుకెళ్తున్నా. తిన్న 3 దోశలు అరిగిపోయినాయి. ఎన్ని దోశలు తిన్నాను? 3 దోశలు తిన్నా. 3 దోశలు అరిగిపోయినాయి. నేను 2 తిన్నా. నేను కూడా 2 తిన్నా. కష్టపడి ఒక చాయ్ తాగిన. నేను ఇష్టపడి ఒక చాయ్ తాగిన. గొంతంతా పోయింది అమ్మా. ఇక్కడ నుంచి పడ్డామంటే బొక్కలు కూడా దొరకవు. తెలియదు ఫ్రెండ్స్కి. ఈ హైట్ చూస్తుంటేనే 1.5 కిలోమీటర్ వచ్చినామా మామా? కాదు, 1.5 కిలోమీటర్ వచ్చుంటామా? ఇంకెంత? ఇంకో 1/2 కిలోమీటర్ కనిపిస్తుంది వాటర్ ఫాల్, కానీ దగ్గరికి వెళ్తే ఇదంతా మొత్తం అమ్మా. తిరుపతి మెట్లు ఎక్కలేదు, కానీ ఈ తలకోన చూడడానికి ఇంత పైకి ఎక్కాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళినాక చూద్దాం. ఏమో స్టంట్లు చేస్తుర్రు ఈడ. చూడండి ఫ్రెండ్స్, మా మామ ఏం స్టంట్లు చేస్తున్నాడు. కస్సేన అవసరంగా లప్సికెలా लकड़ी एवड़ी नहीं अम्मी ए एडो मम्मी को आर्डर कर दे ఉంటావా? वो टांग पर एक टांग को मेल में ऊपर चढ़ दो बाय ఫోటో కోసం వచ్చిన తిప్పలు. డాడీ మరీ విచిత్రంగా కర్బాట్. డాడీ నో. ఇక్కడ వాటర్ ఫాల్. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake.
I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get. స్విమ్మింగ్ వస్తుందా నీకు? వచ్చు. స్విమ్మింగ్ వస్తుందా? చంపేస్తా పోతే. ఈయన స్టంట్స్ చేస్తున్నాడు, పైకి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. అప్పుడు ఉత్తరాఖండ్ గుండు పాప फटाफट माई भाड़ा थे कि मालूम जरा तू पड़ा के टांगे लपसाल ఇక్కడ ఒక అతను నిల్చున్నాడు కదా, అతను అంతా కార్నర్ వెళ్తే పడిపోతాడేమో అని నాకు భయం వేస్తుంది. కానీ నన్ను సడన్గా అక్కడి నుంచి దుంకిండు. తర్వాత అర్థమైంది ఆయనకు స్విమ్మింగ్ వచ్చు అని. అసలు ఆ రోజు మా డాడీ ఎవ్వరి మాట వినట్లేదు అసలు. అంటే అక్కడ వాటర్ ఫాల్ దగ్గర పైకి ఎక్కేస్తున్నాడు, ఇక్కడ పెద్ద రాక్ ఉండే అక్కడ పైన ఎక్కేసిండు, దిగమంటే దిగట్లేదు. నాకు ఫుల్ భయమైంది. ఎంజాయ్ చేయడం ఎక్కడో కానీ ఎవరికి ఎక్కడ ఏమవుతుందో అన్న భయమే ఉండే నాకు ఆ రోజు. అసలు బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయని మనిషి ఆ రోజు ఎంత ఎంజాయ్ చేసిండంటే వాటర్ ఫాల్ దగ్గర. పిల్లలం మేము ఎక్కడో కానీ మా డాడీ ఫుల్ ఎంజాయ్ చేసిండు. నాకు మాత్రం చాలా భయం వేసింది. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? पानी मारा बेटा सी लागे मिक्की 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 एवडी देख मिक्की
వీడియో క్యూటీ హాయ్. అజ్జకనా గుట్టాలు గుట్టాలని ఎక్కినావు అనుకో అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా నేను నీకు. ఎక్కుతా నువ్వు ఎక్కుతా దుక్కుతా నీళ్ళలా అట్టే పోతావు. జిమ్ చేసి ఏమంటారు స్విమ్మింగ్ చేసి చేసి బాడీ ఇట్లా అయిపోయింది. బాగుందా వాటర్ ఫాల్ బాగుందా? మళ్ళీ వస్తా. మీరు కూడా ట్రై చేయండి రావడానికి. ప్లేస్ బాగుంది. గట్టిగా మాట్లాడు. ఒకసారి మీరు కూడా లొకేషన్ చూడండి గైస్. నేను ఫర్ ద ఫస్ట్ టైం అసలు వాటర్ ఫాల్ దగ్గరగా చూడడం, అసలు వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేయలేదు చూడలేదు అని అంటే మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అసలు ఇది. చాలా బాగుంది. తిరుపతికి దగ్గరలో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది అని అంటే ఇట్స్ వెరీ నైస్. రన్ 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 పడ్డామనుకో మూతి పళ్ళన్నీ రాలుతాయి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చెట్లకు పైసలు కాస్తాయేమో చూస్తారా? నేను చూపిస్తాను. ఇగో చూడండి. ఈ చెట్టుని మేము వచ్చేటప్పుడు చూడలేదు కానీ వెళ్ళేటప్పుడు చూసాం. ఒక చెట్టుకి ఎవరో కాయిన్ ఇట్లా దాంట్లో ప్రెస్ చేసేసారు. ఇక దాన్ని ఒక నమ్మకంలాగా పెట్టారో ఏంటో తెలియదు కానీ చాలా కాయిన్స్ ఉండే ఒక్క చెట్టుకి. చెప్పు. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఫుల్ ఎంజాయ్ చేసినాక ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాం. లంచ్ నుంచి ఇప్పుడు డైరెక్ట్గా రూమ్కి వెళ్తాం. రూమ్ పోయి ఏం చేస్తాం? రూమ్కి వెళ్ళి రెస్ట్ చేసుకుంటాం. స్నానం చేసినావు పొద్దున? స్నానం చేసినావు? అవును ఫ్రెండ్, నేను స్నానం చేయడం మర్చిపోయాను. వెళ్ళి ఫస్ట్ స్నానం చేయాలి. ఇప్పుడు అంతా ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఇక్కడ నుంచి లంచ్ చేయడానికి వెళ్తున్నాం. దాని తర్వాత అక్కడ నుంచి రూమ్కి డైరెక్ట్గా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ చూద్దాం. అక్కడ నుంచి మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. అక్కడ నుంచి రిటర్న్ వికారాబాద్కి స్టార్ట్ అయిపోయాము. మనం తలకోన నుంచి రూమ్స్ వెకేట్ చేసి ఎక్కడికి వెళ్తున్నాం? వికారాబాద్కి స్టార్ట్ అవుతున్నాం. బాయ్ 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 చెప్పేసి మేము రిటర్న్ వికారాబాద్కి స్టార్ట్ అయినప్పుడు మధ్యలో ఈ ప్లేస్ చూసాం, ఒక టెంపుల్. చాలా బాగుంది అసలు. ఇంత పెద్ద పెద్ద స్టాచ్యూస్ దేవుళ్ళవి. ఏ ప్లేసో తెలియదు కానీ సడన్గా బాగుంది అని చెప్పి కార్ ఆగి ఒక క్లిప్ తీసుకున్నాను. ఈ ట్రిప్ నాకు చాలా నచ్చింది. ఇన్ కేస్ మీరు తిరుపతి విజిట్ చేస్తే తలకోన పక్కా ట్రై చేయండి. I hope you like this vlog. See you in the next vlog.